నాయుడు ఇంటి మీద దాడి కేసులో మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ముగిసిన జోగి రమేష్ విచారణ. దాదాపు 2 గంటల పాటుగా జోగి రమేష్ ను విచారించిన నార్త్ సబ్ డీఎస్పీ 2 గంటల పాటు జోగి రమేష్ ను 27 ప్రశ్నలు అడిగిన పోలీసుల విచారణకు ఏ మాత్రం సహకరించని జోగి రమేష్. ఇప్పటివరకు ఈ కేసులో 8 మంది మొబైల్స్ అలాగే 5 పాస్పోర్ట్లు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జోగి రమేష్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న పాస్పోర్టు ఇన్వాలిడ్ నార్త్ సబ్ డీఎస్పీ తెలిపారు. ముఖ్యమంత్రి గారి ఇంటి వద్ద 2021లో జరిగిన కరకట్ట వద్ద జరిగినటువంటి దాడికి సంబంధించి అందులో ప్రథమ ముద్దాయి అయినటువంటి జోగి రమేష్ గారికి ఈరోజు నోటీస్ ఇచ్చి పిలిపించడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన విచారణలో తేలిన అంశాలను బట్టి అలాగే సాక్షులు చెప్తున్న సాక్ష్యానికి, గతంలో ఇతను చెప్పినటువంటి సాక్ష్యానికి, అలాగే ఈ కేసులో ఇతర ముద్దాయిలు చెప్పిన సాక్ష్యానికి కొంత పొంతం లేని సమాధానాలు టాలీ అవ్వకపోవడం వలన వాటిని అన్నీ కూడా నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది. అలాగే అందులో కొన్ని సాక్ష్యాలను కూడా మాకు వశపరచమని చెప్పడం జరిగింది. అతను కొన్నిటికి సమాధానం చెప్పాడు, కొన్నిటికి సరిగ్గా సమాధానం చెప్పలేదు. అవసరమైతే మరలా ఇంకోసారి నోటీస్ ఇచ్చి పిలిపిస్తాం. 27 క్వశ్చన్లు వేసాము. 11 గంటలకు స్టార్ట్ చేసాం. మీ ఎదురుగానే 1 గంటకి క్లోజ్ అయింది. 27 క్వశ్చన్లకి అతను ఏదో ఒక సమాధానం చెప్పాడు. కొన్ని సాటిస్ఫై అయ్యి ఉన్నాయి, కొన్ని పొంతం లేని సమాధానాలు ఉన్నాయి. అవి కొన్ని ఏంటంటే అతను వాస్తవ విరుద్ధమైన సమాధానాలు ఉన్నాయి. మనం వాళ్ళ అంశాలను తీసుకొచ్చి విచారణ చేసినట్టు వాళ్ళ ఇంటి మీద దాడి చేసే సమయంలో ఎవరినో ఉద్దేశపూర్వకంగా హత్య చేయడానికి అన్ని యాంగిల్స్ లోనూ విచారించు. అవన్నీ ప్రస్తుతం విచారణ దశలో ఉంది కాబట్టి మీకు వివరంగా అయితే చెప్పలేము. అది ఇన్వెస్టిగేషన్ ఆటంకం జరుగుతుంది కాబట్టి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వివరాలన్నీ చెప్పగలుగుతాం. సోషల్ మీడియా అకౌంట్స్ కలెక్ట్ చేస్తాం, అవి కూడా వెరిఫై చేస్తాం. ఇప్పుడే ఈరోజే కలెక్ట్ చేస్తాం. గతంలో లేవన్నాడు కదండి, అప్పుడు లేవన్నట్లు అన్ని మేము అప్పుడున్న ఆ సిమ్ని ఇవ్వమనే చెప్తున్నాం. దర్యాప్తులో ఆ సిమ్ ఇచ్చి సహకరించమని చెప్తున్నాం. ఈరోజు కూడా అతనికి అడగడం జరిగింది, అతను దాన్ని ఇవ్వలేదు. అదే రికార్డులో కూడా చూపిస్తున్నాం, అదే కోర్టు ముందు కూడా హాజరుపరుస్తాం. కోర్టు వారు పోలీసులు సహకరించమని చెప్పారు. మేము సహకరించడం ఇన్వెస్టిగేషన్లో భాగంగా అప్పుడు వాడినటువంటి సెల్ ఫోన్ అలాగే అప్పుడు వాడినటువంటి సిమ్ను కూడా వశపరచమని చెప్పాము. వశపరచవలసిన బాధ్యత వారికి ఉంది, ఇన్వెస్టిగేషన్ సహకరించవలసిన బాధ్యత వారికి ఉంది. ఇప్పటి వరకు అతను 4 సార్లు వచ్చాడు. నా దగ్గరే 3 సార్లు కదా, మేమే 3 సార్లు పిలిచాం. నా ముందు డిఎస్పీ గారు పిలిచారు. కొన్ని సమాధానాలు టాలీ అవుతున్నాయి, కొన్ని సమాధానాలు టాలీ అవ్వట్లేదు. అందువల్లనే మిగిలిన సాక్షులను కూడా మళ్ళీ దానికి కనెక్టింగ్ ఎవిడెన్స్ ఏముందనేది పరిశీలన చేస్తాం.